అందరికీ నమస్కారం. ఈరోజు మనం కాశ్మీర్లోని గందర్బల్ జిల్లాలో ఉన్న తుల్మల ఊర్లో ఉన్న శ్రీనగర్కి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖీర్ భవానీ, అంటే ఇక్కడ క్షీర్ భవానీ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం రాజ్ఞాదేవికి అంకితం చేయబడిన గుడి. ఇక్కడ ఖీర్ భవానీ పేరు ఎలా వచ్చింది, ఏమిటి అనే విశేషాలు మీకు క్లుప్తంగా చెప్తాను. ఈ అమ్మవారికి పాలతో బియ్యంతో చేసిన ఖీరుని, పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అందుకనే ఖీర్ భవానీ అనే పేరు వచ్చింది. ఈ దేవి మొదట శ్రీలంకలో రావణుడు ఆరాధించిన దేవిగా గుర్తించబడింది. తరువాత రావణుడు అధర్మ మార్గంలో ఉండడం వల్ల అమ్మవారికి అది నచ్చక అక్కడ నుండి వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. అప్పుడు మారుతి, చూస్తున్నారు మీరు, మారుతిజీ అంటే హనుమంతుడు ఆమెను కాశ్మీర్లోని తుల్మల్లా తీసుకొచ్చాడని ఇక్కడ భక్తులు చెబుతున్నారు. ఇక్కడ అమ్మవారికి ప్రతి సంవత్సరం వచ్చే జ్యేష్ఠ అష్టమి రోజున మేళా ఉత్సవం చేస్తారు. చాలా వైభవపేతంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు కండి, ఇది ఆలయం మధ్యలో ఉన్న ఒక పవిత్ర జలం, అంటే స్ప్రింగ్ ఉంటుంది. అంటే ఈ మధ్యలో అందరూ ఏం చేస్తున్నారంటే పాలు పోస్తున్నారండి. వాళ్ళు తీసుకొచ్చిన సామాన్లో పాలు, ఈ పూలు ఇవన్నీ వెదజల్లుతున్నారు. లోపల ఆ కొండలో చల్లుతారు. ఏమిటంటే ఇక్కడ తెలుపు, ఆకుపచ్చ, గులాబీ కలర్ వస్తే మనకు మంచి జరుగుతుందని అర్థం. అలాగే అది కానీ నల్లగా అయినాయంటే ఏదో మనకు ఉపద్రవం రాబోతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఇదిగోండి అమ్మవారు ఇలా ఉంటారు. చాలా బాగుంది గుడి. భవానీజీ, మాతా ఖీర్ భవానీజీ టెంపుల్ చాలా బాగుంది. అంటే ఎవరైనా వెళ్ళి చూడొచ్చు, ఎవరైనా ఫోటోలు దిగొచ్చు, ఏమైనా అంతా బాగుంది, చాలా బాగుంది. సరిగ్గా చూస్తే అమ్మవారు, అయ్యవారు అంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఒకే పీఠం మీద ఉంటారు. కుడివైపేమో అయ్యవారు, ఎడమవైపు అమ్మవారు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసి చూడండి, ఒకసారి మీకు కనబడతారు. ఓకేనా. ఇంకొక విషయం ఏమిటంటే లంకలో ఉన్న శాంకరీదేవి, ఈ భవానీజీ అసలు సంబంధమే లేదు. ఆ విగ్రహం వేరు, ఈ విగ్రహం వేరు. చాలామంది అనుకుంటారంటే లంకలో ఉన్న శాంకరీదేవి అనుకుంటారు. కాదు, ఏమైనా ఖీర్ భవానీజీ, ఆమె వేరు, ఈమె వేరు. ఓకేనా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది ఎవరికైనా అడిగితే చెప్పండి. ఇది శంకరాచార్యుల వారి ఆలయము, కాశ్మీర్లో ఉన్నది. ఇది శ్రీనగర్ నగరానికి ఎదురుగా ఉన్న శంకరాచార్య కొండ, అంటే ఒకప్పుడు గోపాద్రి కొండపై ఉన్నది. ఈ ఆలయంలో పరమేశ్వరుడు శివలింగ రూపంలో కొలువై ఉంటాడు. దాదాపు 2000 సంవత్సరాలకు పూర్వం ఇది ఉన్నది. 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యుల వారు ఇక్కడ తపస్సు చేశారని సంప్రదాయం చెబుతుంది. ఆలయం చేరుకోవడానికి 250 నుంచి 280 మెట్లు ఉంటాయి. శంకరాచార్యులు వారు ఇక్కడ ధ్యానం చేసి శైవతత్వాన్ని మరింత చేరువ చేశారు. అక్కడే ఉన్న శివలింగానికి వారు ఉన్నంతకాలము నిత్యము అభిషేకం చేశారు. అందుకనే ఆ శివలింగం కూడా చాలా దివ్యోపేతంగా ఉంటుంది. కనుక శంకరాచార్యుల వారు
తాత్విక చర్యలు చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఇది ఆయన జ్ఞానానికి ప్రతీకగా గుర్తిస్తారు. ఒకప్పుడు గోపాద్రిగా పిలిచే ఈ కొండను ఇప్పుడు శంకరాచార్య ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్వామివారి యొక్క విగ్రహం ఉంది. విగ్రహం కూడా చాలా బాగుంటుంది. మొదట్లోనే ఉంటుంది. మెట్లు ఎక్కచ్చు. మెట్లు ఎక్కచ్చు అంటే కొంచెం కష్టం. 250 దాకా బాగుంటాయి. చివరి 20-30 మెట్లు మాత్రం కొంచెం ఎత్తుగా ఉంటాయి. ఆ గుడి కూడా భలే హైట్లో ఉంటుందండి. మనం మొత్తం చూస్తే మొత్తం కనబడుతుంది మీకు. ఆ దాల్ సరస్సు కానీ, ఆ శ్రీనగర్కి సంబంధించిన నగరం మొత్తం, ఇదంతా శ్రీనగర్కి చెందిన నగరం. ఆ నగరం మొత్తం కనబడుతుంది. ఆ సరస్సు ఉందండి, అది దాల్ సరస్సు. ఇందాక అదే అది ఉన్నాయి కదా, పడవలు అవన్నీ ఉన్నాయి కదా, అదే దాల్ సరస్సు. అంతా బాగుంది. అసలు వ్యూ బాగుంటుంది, చూడడానికి కూడా అంతా బాగుంది. లోపల బాగుంటుంది. కాదేంటంటే జనాలు అక్కడ ఆగిపోతారు. భక్తులు ఏంటంటే మనకేంటంటే పంపించేస్తుంటారు కదా, ఇక్కడ పంపించరు. వాళ్ళు ఇంకో నమస్కారం చేస్తారు, పడిపోతారు, అవన్నీ చేస్తుంటారు. అందుకనే టైం పడుతుందండి. ఇంకా నయం ఒక గంట లేట్ అయ్యింటే మాకు ఇంకా లేట్ అయ్యేది. చాలా బాగుంది టెంపుల్ మాత్రం. ఈ టెంపుల్ సాయంత్రం దాకా ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ కొంచెం డేంజర్ ప్రాంతమే అంట. అందుకనే 5 క్లోజింగ్ అంట చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. 5 క్లోజ్ అయిపోతుంది అని చెప్తున్నారు. ఇక్కడే ఇంకొంచెం మనం ఇట్లా దిగి కిందకి రాగానే ఇక్కడ గౌరీకుండ అని ఉంటుంది. గౌరీకుండ అని ఉంటుంది. కానీ అక్కడ ఇదేమో స్వామివారు శంకరాచార్యుల వారు ఇక్కడే చేసింది. ఆయన తపస్సు చేసింది ఇక్కడే. నిత్యం తపస్సు చేసింది ఇక్కడే. ముందుకెళ్తే గౌరీకుండ ఉంటుంది. గౌరీకుండలో అక్కడేమీ లేదు. గౌరీకుండలో అయితే అంతకేమీ లేదు, నీళ్ళేం లేవు. గౌరీకుండ ఒకప్పుడు గౌరీ దేవత వచ్చి ఇక్కడ గంగను పెడుతుంది. ఆ గంగ ద్వారా నీళ్ళు పడుతుంది. ఇదే గౌరీకుండకి వెళ్ళడానికి దారి. ఇక్కడైతే ఏమీ లేదు. ఓకే, ఊరికే వెళ్ళాము, ఆ కుండను చూసాము, బండాన్ని. అక్కడ ఏం లేదు. 200 మీటర్స్ 300 మీటర్స్ ఊరికి కుండ అంతే. అంతే. దాల్ సరస్సు చాలా ఫేమస్ అండి. వేబు చాలా సినిమాలు తీశారండి ఇక్కడ. హిందీ సినిమాలు కానీ, మన తెలుగు సినిమాలు కానీ చాలా వరకు తీశారు. మీకు గుర్తుంటే చెప్పండి. నాకైతే గుర్తున్నాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక 100 సినిమాలు వస్తాయి. మీరే చూసుకోండి ఈ సరస్సును బట్టి. ఇది బాగుంది. మనకు ఇట్లా వెళ్తుంటే షాపింగ్ జరుగుతుంటుంది. అంటే వాళ్ళే వచ్చి సామాన్లు తీసుకొచ్చి మనకు అమ్ముతుంటారు. బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. ఇది కూడా పర్వాలేదు, బాగుంది, వర్త్ ఉంది. మనం 300 రూపాయలు తీసుకున్నారు దీనికి. బాగుంది, మనిషికి 300. చాలా బాగుంది. అన్నీ వస్తాయి, ఐటమ్స్ అన్నీ వస్తాయి, మనం కొనుక్కోవచ్చు షాపింగ్ లాగా. వాళ్ళే మన దగ్గరకు వస్తారు, కాఫీ టీలు ఇస్తారు. అదే అమ్మడానికే. అదే విడిగా 30 రూపాయలు ఉంటే ఇక్కడ 50 రూపాయలు 100 రూపాయలు అట్లా తీసుకోవడం. ఏదో ఒక ఎంజాయ్మెంట్ ఎక్స్పీరియన్స్. అట్లా వెళ్తూ తాగడం, అవి వెళ్తూ తినడం, షాపింగ్ చేసుకోవడం అంతా బాగానే ఉంది. చాలా బాగుంది. కొనేవాళ్ళు కొంటారు, నేను కొన్నా కూడా ఆల్రెడీ. ఇప్పుడు మనం వచ్చిన టెంపుల్ శారికా మాత టెంపుల్. ఇది శ్రీనగర్ కేంద్రంగా ఉంది. కాల్నాట్పురా ఇది కేంద్రపాలిత ప్రాంతం. ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి ఇక్కడ కొంచెం ప్రొటెక్షన్ ఎక్కువ ఉందండి. కొంచెం పోలీసు వాళ్ళు, మిలిటరీ వాళ్ళు చాలామంది ఉన్నారు. బాగా గన్నులు పెట్టుకొని బాగా నుంచున్నారు. చాలామంది ఫోటోలు కూడా దిగారు. శారికా మాత ఇది హరిపర్బత్ అనే కొండపైన ఉన్నది అమ్మవారు. శారికా మాతని ఇక్కడ చక్రేశ్వరిగా పిలుస్తారు, భగవతిగా పిలుస్తారు. అంటే రకరకాలుగా పిలుస్తారు పేర్లతో. ఇక్కడ స్వయంభూ చక్రశిల కూడా ఉన్నది. పురాణ కథ ప్రకారము జలోద్భవుడు అనే రాక్షసుడు శారిక అంటే ఒక మైనా పక్షి రూపం ధరించి ఒక చిన్న రాయిని ఆకాశం నుంచి వదులుతుంది. ఆ రాయి పెరిగి పెరిగి అది ఒక పెద్ద కొండగా ఆవిర్భవించి ఆ రాక్షసుడిని సంహరిస్తుంది. ఆ తర్వాత అమ్మవారు అక్కడే ఆ కొండ రూపంలో ఆ చక్రశిలా దేవిగా వెలిసిందని చెబుతారు. అందుకని ఇక్కడ అమ్మవారిని చక్రేశ్వరి కూడా పిలుస్తారు. అది దీని ఒక కథ. ఇది ఇంకా అంత బాగుంది. ఏ కొండ ఎక్కాల, అన్ని కొండలేనండి బాబు. ఏదైనా సరే నడవాల్సిందే. చిన్నవైనా సరే. ఇగోండి అమ్మవారు, ఇట్లా ఉంటారు అమ్మవారు. ఇలాగ ఆ కొండ రూపంలో ఇలాగ వచ్చారు. మీకు ఒక విషయం చెప్పనా, ఇలాగే సేమ్ ఏమో శారికాదేవి ఇంకో ఆమె ఉంటుంది. ఆమె శారికా మాత. ఆ టెంపుల్ ఈ టెంపుల్ వేరువేరండి. శారికా ఇది ఇప్పుడు అర్థం కావట్లా. రఘునందన. ఈ రోజుకి ఇదే చివరి టెంపుల్. ఈ రోజుకి
ఇది రఘునాథ్ మందిర్ అని జమ్మూ కాశ్మీర్లో ఉంది. చాలా బాగుంది. విగ్రహం చాలా బాగుంది. బాగా కొత్తగా ఉంది. స్వామివారు, లక్ష్మణుడు, సీత గుడి కట్టించిన వాళ్ళు వీళ్ళేనండి. కోటి లింగాలు ఉంటాయి. ఇవన్నీ కోటి లింగాలే. అది మనకు అర్థం కావట్లేదు. అవన్నీ బుడుపుల్లాగా ఉన్నాయి కదా, అవన్నీ లింగాలు. అది బాగుంది.